కానీ అర్థమైంది. ఒకటి ఇంకోటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సార్, ఒకటి ఈ రోజు తొలి వెలుగు రఘు కావచ్చు, అదేవిధంగా జర్నలిస్ట్ పని లేదు కానీ పేరు మెన్షన్ చేయాల్సిన పని లేదు కానీ జనరల్ గా ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా చెప్పండి. అట్ ద సేమ్ టైం అక్కడ ఇంకోటి జరుగుతుంది ఇక్కడ మన సార్. ఈ రోజు ఒకటి ఏంటంటే జర్నలిస్టులు అనే వాళ్ళు దేశం కోసం కానీ ప్రజాసేవ కోసం కానీ ప్రజల కోసం కానీ ప్రజా సమస్యల కోసం పనిచేయాలి. ఈ రోజు ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఈ రోజు మాట్లాడేటువంటి ఎవరైనా కావచ్చు, అది తొలి వెలుగు రఘు కావచ్చు, తులసి చందు గారు కావచ్చు, ఎవరైనా జర్నలిస్టులు అంటే మాకు ఒక గౌరవం ఉంది. ఎందుకంటే మేము కూడా జర్నలిస్టు కావచ్చు, ప్రింట్ మీడియాను కానీ ఎలక్ట్రానిక్ మీడియాను కూడా చదువుకున్నటువంటి ఒక జెన్జీ కిడ్గా కూడా మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. ఈరోజు ఒకటి ఏం జరుగుతుందంటే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హనన వ్యాఖ్యలను ముఖ్యంగా ఖండిస్తున్నాం. దీని మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్ని భయోభ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి వ్యక్తులపై ఎవరిపైనా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం సార్. ముఖ్యంగా ఏ విధంగా అయితే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్న వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం చెప్పారంటే దేశంలో ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా అంటే రాజకీయ పార్టీని స్థాపించవచ్చు, రాజకీయం చేయొచ్చు, ఎక్కడైనా కూడా పోటీ చేయొచ్చు అని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రేస్, రిలీజియన్, రీజన్ పేరు మీద రాజకీయం చేయకుండా ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయ పార్టీలు కొనసాగించవచ్చు అని చెప్పారు. కానీ ఈరోజు ఒక మీడియా ముసుగులో బాధ్యత కలిగినటువంటి జర్నలిజం వ్యక్తులు కూడా ఈరోజు ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం వ్యక్తిత్వాలను టార్గెట్ చేస్తూ కొన్ని రకాల రాజకీయ పార్టీలకు కావచ్చు, కొన్ని రకాల రాజకీయ నాయకులకు ఈరోజు ఫేవర్గా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం సార్. ఇంకొకటి సార్, ఈరోజు ఒక యువ నాయకులుగా మేము ఒకటే మీడియా ముఖంగా కోరుతున్నాం సార్, ఈ జెన్జీ కిడ్స్ యూత్ ఓటర్స్ కానీ జెన్జీ తాలూకు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే కుళ్ళు కుట్రలు కుతంత్రాలు లేని రాజకీయాలు మాత్రమే దేశాభివృద్ధిని కూడా నిర్మిస్తాయి, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన విలువలను కూడా పరిరక్షిస్తాయని చెప్పేసి చెప్తున్నాం సార్. ముఖ్యంగా ఒక్కటే సార్, నేను ఒక్కటే చెప్తున్నాను, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే కోడి చెరువు యొక్క వ్యాఖ్యల గురించి ఒక్కటే చెప్తున్నా సార్. తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ఫసలి చాప్టర్ 6 గురించి మాట్లాడితే ఒక్క సెకండ్ సార్ నేను కంప్లీట్ చేస్తాను, ఒక్క సెకండ్ లో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కబ్జా చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గతంలో అధికారంలో లేకపోయినప్పటికీ కూడా కౌలు రైతులకు ఎన్నో వేల కోట్లు సాయం చేశారు. కొండగట్ట అంజన్నకు కూడా అధికారంలోకి వచ్చిన తెలంగాణలో 35 కోట్ల సాయం కావచ్చు. గతంలో యువరాజ్య అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య కావచ్చు, అదేవిధంగా తెలంగాణ యాస సంస్కృతిని గౌరవిస్తూ మొగలయ్య లాంటి కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చి పద్మశ్రీ అవార్డు వచ్చేలా చేశాడు. అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు 2 కోట్ల సాయం చేశాడు. అదేవిధంగా ఆదిలాబాద్ తాండలో నీళ్లు ఇచ్చారు, కరెంటు రోడ్ల సమస్యలు తీశారు. అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే కేవలం ఎన్డీఏ కూటమిని విభజించి పాలించేలాగా ఎన్డీఏ కూటమిలో చీలికలు రావాలని ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం సార్. ఎన్డీఏ కూటమి బలంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఎవరైనా టచ్ చేయాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్నటువంటి యావత్ ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కావచ్చు, అదేవిధంగా ఆయన అభిమానించేటువంటి మాలాంటి యువత కావచ్చు, అన్ని రకాల వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఖచ్చితంగా ప్రజలే సమాధానం చెప్తారు. ఖచ్చితంగా దీనికి రేపు ఖచ్చితంగా ప్రజలు దీన్ని గమనిస్తున్నారు సార్. ఇప్పుడు ఆక్రమణలకు సంబంధించి అవినీతి ఆక్రమణలకు కావచ్చు, అటవీకి సంబంధించి కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ గత ప్రభుత్వంలో స్కామ్లు నిజంగా ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఏం చేస్తారంటే ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే ఆయన చేస్తున్న అవినీతిపై ఆయన చేస్తున్న పోరాటం బ్రేకులు వేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా?